హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీనిధి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసరికి మన వీడియో డెలివరీ టైంలో లేబర్ రూమ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. మా బేబీ పుట్టింది అయితే శుక్రవారం పుట్టింది, శ్రావణ శుక్రవారం అనమాట. మహాలక్ష్మి పుట్టింది. మన ఛానల్ను ఫస్ట్ టైం వీడియో చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో నాకైతే బుధవారము మా పాప పుట్టింది శుక్రవారం కదా, నేను బుధవారం నార్మల్గా చెకప్ ఉంటుంది కదా, అలా వెళ్ళాను. చెకప్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు పీవీ ఎగ్జామిన్ చేశారు. పీవీ ఎగ్జామిన్ చేసినప్పుడు ముందు ఏం జరిగిందంటే అది కొద్దిగా పెయిన్ఫుల్ ఉంటుంది కదా, నా ముందు ఇంకో అమ్మాయికి చేశారనమాట. సో ఆ అమ్మాయి అరుపులకి నేనైతే భయపడిపోయానండి. సో డాక్టర్ అన్నారు, ఏమీ ఉండదు, నువ్వైతే స్ట్రాంగ్గా ఉండు, అది తట్టుకుంటేనే నీకు నార్మల్ డెలివరీ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అని చెప్పారు. సో నాకు చేసినప్పుడు కొద్దిగా పెయిన్ఫుల్ ఉందండి, బట్ మనం తట్టుకుంటేనే అది మనం నార్మల్ డెలివరీ చేయగలము, లేదు అంటే కష్టమండి. సో కొద్దిగా పెయిన్ఫుల్ ఉన్నా తట్టుకోవాలి. అది చేసిన తర్వాత చెప్పారు 2 ఫింగర్స్ పట్టేంత ఓపెన్ అయింది మీకు సర్వీస్. హెవీ ఎక్సర్సైజ్ అయితే చేయొద్దు, నార్మల్గా ఇంట్లో ఇల్లు ఊడవడం అలాంటివి అయితే చేయండి, ఎక్కువ వంగునే పనులు చేయొద్దు అని చెప్పారు. సో అప్పుడే నాకు వాళ్ళు టెస్ట్ చేస్తున్నప్పుడే కొద్దిగా స్టమక్లో పెయిన్ అనిపించింది. నేను వాళ్ళకి చెప్పాను, ఇలా నాకు కొద్దిగా స్టమక్లో పెయిన్ వస్తుంది అంటే వాళ్ళు అన్నారు, అలానే వస్తుంది, పర్లేదు అని చెప్పారు. ఒకవేళ మీకు బ్లీడింగ్ కానీ లేదంటే మూమెంట్స్ తగ్గడం కానీ లేదు, ఉమ్ము నీరు లీక్ అయినట్టు అనిపిస్తే రండి హాస్పిటల్కి అని చెప్పారు. సో అలా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన దగ్గర నుంచి ఇంకా పెయిన్ వస్తూనే ఉంది తప్ప తగ్గట్లేదు. సో అలానే పెయిన్ వస్తుంది. నైట్ కొద్దిగా బ్లీడింగ్ కనపడింది అనమాట. బ్లీడింగ్ కనపడంగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయాము. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నప్పుడు వాళ్ళు చెప్పారనమాట, ఎమర్జెన్సీ వెళ్తే మార్నింగ్ నీకు టెస్ట్ చేశారు కదా, నీకు ఇంకా టైం ఉంది 2 days, ఒకవేళ ఉంటాము 2 days హాస్పిటల్లోనే అంటే జాయిన్ అవ్వమన్నారు. ఎందుకు, ఇక్కడే దగ్గరలోనే కదా హాస్పిటల్, 2 kilometers హాస్పిటల్ అనమాట. ఒకవేళ నైట్ ఎక్కువ పెయిన్స్ అయితే చెప్పమన్నారు. పెయిన్ అనేది మనకి బ్యాక్ సైడ్ నడుము దగ్గర నుంచి ఫ్రంట్కి అలా రావాలంట. అవి డెలివరీ పెయిన్స్, ఇవి జస్ట్ ఫాల్స్ పెయిన్స్ అని చెప్పారు. సో ఇంటికి వచ్చేసాను. ఆ నైట్ అంతా చాలా పెయిన్స్ అండి, అసలు కూర్చోలేకపోతున్నాను. కూర్చున్నప్పుడు బాగానే ఉంటుంది, మళ్ళీ పెయిన్స్ ఎక్కువవుతున్నాయి, మళ్ళీ పడుకుంటే మళ్ళీ పెయిన్స్ ఎక్కువవుతుంది. ఆ రోజు నైట్ వాష్రూమ్కి వెళ్తేనేమో ఇంకా గమ్ లాగా అది వచ్చేస్తుంది అనమాట వాష్రూమ్లో. సో నాకు కొద్దిగా భయం వేసి, సో మార్నింగ్ వెళ్ళిపోదాము హాస్పిటల్కి, మళ్ళీ వెళ్ళి జాయిన్ అవుదాం, పర్లేదు 2 days ఉన్నా అని చెప్పేసి వెళ్దామని ప్రిపేర్ అయిపోయాము. సో మార్నింగ్ అసలు నైట్ అంతా నిద్ర లేదు. మార్నింగ్ 5కే లేచి ఇంకా రెడీ అయిపోయి 6 కల్లా హాస్పిటల్కి వెళ్ళిపోయాము. అది చూడగానే ఇంకా పెయిన్స్ తగ్గలేదా అని అడిగారు. సో తగ్గలేదు అని చెప్పగానే ఓకే జాయిన్ అయిపోండి మీరు అని చెప్పారనమాట. జాయిన్ అవ్వగానే టెస్ట్ చేస్తే 2 centimeters ఓపెన్ అయిందమ్మా అని చెప్పారనమాట. సో అటు కాంట్రాక్షన్స్ చూసుకుంటేనేమో 2 contractions ఉన్నాయి. సో చూసి డెలివరీ చేద్దాము అన్నట్టు ఉన్నారు. ఇంకా నైట్ నుంచి అసలు ఏం తినలేదు పెయిన్స్ గురించి అయితే. ఇంకా మార్నింగ్ కూడా ఇడ్లీ తిను, కొద్దిగా ఈజీగా డైజెషన్ అవుతుంది అని చెప్పారు. ఇడ్లీ తిన్నాను, వాటర్ తాగాను, అది వామిటింగ్ అయిపోయింది. వామిటింగ్ అయిన తర్వాత ఇంకా చెప్పారు వాటర్ తాగాలి, వాకింగ్ చేయమన్నారు. పక్కన ఎవరు లేరు, ఎమర్జెన్సీ వార్డ్, పక్కన ఎవరిని ఉంచలేదు, పక్కన ఎవరిని ఉంచలేదు, మా పేరెంట్స్ని కానీ హస్బెండ్ని కానీ ఒక్కదాన్నే ఉన్నాను అనమాట. పక్కన డాక్టర్స్ నర్సులు ఉన్నారు. ఇంకా వాళ్ళు లేచి వాకింగ్ చేయి, నీకు నార్మల్ డెలివరీ అవ్వాలంటే వాకింగ్ చేయి అని చెప్పారు. వాకింగ్ చేస్తున్నాను, కొద్దిగా పెయిన్ వస్తుంది, పర్లేదు బాగానే ఉన్నాను. ఇంకా ఇంకో ఆమె ఉందనమాట, తనకి 3rd డెలివరీ అనమాట. తనకైతే పెయిన్స్ బాగా ఉన్నాయి.
పెయిన్స్ తట్టుకోలేక చాలా అరుస్తుంది. నాకైతే భయం వేసింది, ఏంటి ఇలా పెయిన్స్ వస్తాయా ఏంటి అని చెప్పి. మా అమ్మనైతే బయట ఉంచారు, బట్ మా హస్బెండ్ అయితే అక్కడ కూడా ఉండనివ్వలేదు. సో కింద రూమ్ తీసుకొని హాస్పిటల్లోనే ఉన్నారనమాట. అప్పుడప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తుంటే మా మదర్ చెప్పారు, ఇంకా నీకు పెయిన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అవి చాలా భరించలేవు, కానీ స్ట్రాంగ్గా ఉండు, ఏమీ కాదు అని చెప్పారు. సో ఆ మరుస్తుంటే నాకు కొద్దిగా భయం వేసింది. మా మదర్ కూడా బయట నుండి అక్కడ ఉండే సెక్యూరిటీకి చెప్పారనమాట, మా అమ్మాయికి ఫస్ట్ కానిపండి, సో చూడండి, కొంచెం ధైర్యం చెప్పండి అని చెప్పి ఆమె చెప్పారు. డాక్టర్స్ ఉన్నారు కదా, ఏం కాదు అని చెప్పి. ఇంకా ఆ పెయిన్స్కి నాకు భయం వేసి ఫీవర్ కూడా వచ్చింది. సో డాక్టర్స్ షిఫ్ట్ మారుతారు కదా, అప్పుడు డాక్టర్స్ వచ్చి చెప్పారనమాట, పెయిన్స్కి మీకు ఇంజెక్షన్ ఇస్తాము డెలివరీ అవ్వడానికి అని. సో చూసి ఇద్దామనుకున్నారు, బట్ నైట్ ఇచ్చేసి చూసిన తర్వాత ఫీవర్ ఉంది, సో కొద్దిగా లేచి నడువు అని చెప్పిన నా వల్ల కాదు, నైట్ కూడా నిద్ర లేదు, ఫీవర్ ఉంది కదా, నేనైతే పడుకుంటాను మేడం అని చెప్పేసి పడుకున్నాను. వాళ్ళు ఓకే సర్లే పడుకో, ఇంకా వాళ్ళు నైట్ డ్యూటీ కదా, సరే పడుకోమని చెప్పారు. పడుకున్న తర్వాత ఏమైందంటే ఉమ్మునీరు అనేది లీక్ అయిపోయింది. ఉమ్మునీరు లీక్ అవ్వగానే చెప్పాను వాళ్ళకి, ఉమ్మునీరు లీక్ అయింది అనగానే ఇంకా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా వాళ్ళు చెప్పారు, ఇంకా పడుకోకు, అటు ఇటు తిరుగు, స్క్వాట్స్ చెయ్యి, డెలివరీ అయిపోయిద్ది అని చెప్పారు. సో అటు ఇటు నడిచి వాకింగ్ చేశాను. ముందు ఏం లేదు, స్టమక్లో కొద్దిగా ఏమైనా పెట్టమని చెప్పారు, జ్యూస్ ఇచ్చారు. అలానే ఇడ్లీ తిన్నాను, అవి కూడా వామిటింగ్ అయిపోయింది. కొద్దిగా సెలైన్ పెట్టారు, సెలైన్ కూడా ఎక్కువసేపు ఉంచుకోలేదు, తీసేసారు. అలానే ఆక్సిజన్ పెడితే ఆక్సిజన్ తీసేస్తున్నాను, ఎందుకంటే ఒక పక్క పెయిన్స్ కొద్దిగా ఎక్కువ అవుతున్నాయి, ఇంజెక్షన్ ఇచ్చారు కదా, పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి. అలానే ఆ టైంలో అసలు చిరాకు వచ్చేసి, వాళ్ళు ఇది బేబీ హార్ట్ బీట్స్ చెక్ చేయడానికి పెట్టింది కూడా తీసేయండి, నేను వెళ్ళాలి, వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పేసి చాలా చేశానన్నమాట. ఆ టైంలో కొద్దిగా చిరాకు అవంతా వచ్చేసింది. సో నన్ను కరెక్ట్గా ఇంకా తర్వాత పుష్ చేయమని చెప్పారు. పెయిన్ వచ్చినప్పుడు ఇలా కాళ్ళు ఎత్తి పుష్ చేయమ్మా అని చెప్పారు. సో అలా పుష్ చేశాను. పుష్ చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చి చెక్ చేయగానే సో బేబీ హెయిర్ కనిపిస్తుంది, సో లేబర్ రూమ్కి తీసుకెళ్ళిపోదామని చెప్పారు. సో డాక్టర్స్తో కలిసి లేబర్ రూమ్కి అయితే వెళ్ళిపోయాను. అప్పుడు కూడా వీల్ చైర్లో కూర్చోమంటే కూర్చోలేదు, వీల్ చైర్లో కూర్చోకుండా నేను నడుస్తాను అని చెప్పేసి నడిచి వెళ్ళాను. సో బ్యాక్ సైడ్ మా అమ్మ వాళ్ళు ఏడుస్తున్నారంట చూసి నన్ను, అంటే ఆ టైంలో కొద్దిగా ఉంటుంది కదా ఎమోషనల్. నేను అసలు వాళ్ళని చూడలేదు, వెనకమాలు ఉన్నారని. నేను వెళ్ళాను, 1కి వెళ్తే 1:15 కల్లా కనీసాను అనమాట. సో ఏంటంటే వాళ్ళు పుష్ చేయి అన్నారు, పెయిన్ వచ్చినప్పుడు పుష్ చేస్తున్నా నా వల్ల కాలేదు. బట్ డాక్టర్ ఉండి ఒకేసారి సో నువ్వు పుష్ చేయి అని చెప్పేసి ఆ పైనుంచి ఇలా పుష్ చేశారనమాట. పుష్ చేయగానే ఇంకా బేబీ బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చాక నా పొట్టు మీద వేశారు. పొట్టు మీద వేయగానే ఇంకా బేబీ ఏడుస్తుంది, పుట్టంగానే ఏడ్చేసింది అన్నమాట. మా బేబీ ఏడుస్తుంది, అలా చూశాను. బట్ అమ్మాయి అబ్బాయి అని చెప్పలేదు నాకు, బేబీ ఫేస్ కూడా చూపించలేదు. వాళ్ళు ఇంకా తీసుకెళ్ళి క్లీన్ చేసేసి వెయిట్ చూసి అలానే హార్ట్ రేట్ అదంతా చూశారు. సో నేను అయితే అడుగుతున్నా, అమ్మాయి అబ్బాయి చెప్పండి నాకు, అమ్మాయి అబ్బాయి అంటే వాళ్ళ డాక్టర్ ఎంతసేపు అమ్మాయి అబ్బాయి అని అడుగుతావు కానీ బేబీ ఎలా ఉందని అడగవేంటి అని అన్నారు. సో తర్వాత బేబీ ఎలా ఉందంటే బాగుంది, కాకపోతే కొద్దిగా హార్ట్ రేట్ ఎక్కువ ఉంది, హార్ట్ బీట్ ఎక్కువ ఉంది, సో బాక్స్లో పెట్టాము అని చెప్పారు. సో తర్వాత చెప్పండి అమ్మాయి అబ్బాయి అంటే నీకే చూపిస్తామని చెప్పేసి చూపించారనమాట. సో చూపిస్తే అమ్మాయి అని తెలిసింది. తర్వాత మళ్ళీ బాక్స్లో పెట్టారు. బాక్స్లో పెట్టి కొద్దిగా నాకు మాయ రావడానికి కొద్దిగా టైం పట్టిందనమాట. 20 minutesలో మాయ బయటకు వచ్చేసింది. మాయ తీసిన తర్వాత స్టిచెస్ వేశారనమాట. స్టిచెస్ వేసిన తర్వాత అక్కడ ఉన్న నర్స్ తీసుకొచ్చి పాపకి పాలు పట్టించారు. సో పుట్టంగానే 1 hour లోపే పాప పాలు తాగిందండి. సో రొమ్ము పట్టించారు వాళ్ళే. తర్వాత ఇంకా మా వాళ్ళకు కూడా బయట చూపించలేదంట, చూపించేసామనుకున్నానంట. తర్వాత సెక్యూరిటీని అడిగితే అప్పుడు తీసుకువెళ్ళి వాళ్ళకి చూపించారు. తర్వాత నన్ను తీసుకొచ్చి మాలో ఎమర్జెన్సీలో కాసేపు ఉంచారు. అంటే బేబీ అది ఎలా ఉంటుంది
తల్లి బిడ్డకి ఎలా ఉంటుందని చూసి తర్వాత నార్మల్ వార్డుకి అయితే షిఫ్ట్ చేశారండి. అప్పటి నుంచి ఇంకా 2 అవర్స్కి అలా ఫీడింగ్ ఇచ్చాను. సో వాళ్ళు ఏమన్నారంటే నన్ను వార్డుకి షిఫ్ట్ చేసేసరికి ఎర్లీ మార్నింగ్ 3:30 అయింది. సో వెంటనే 5కి అలా తీసుకెళ్ళి బాత్ చేయించేయండి అని చెప్పారు. ఎందుకంటే మనం హాస్పిటల్లో ఉంటాం కదా, ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి. తీసుకువెళ్ళి అయితే నాకు బాత్ చేయించమన్నారు. సో మా మమ్మీ తీసుకెళ్ళి బాత్ చేస్తుంటే అప్పటి వరకు బాగున్నానండి. అప్పుడు ఇంకా నేను తేలిపోతున్నాను, లైట్ అయిపోతున్నాను, అసలు నాకు తెలియట్లేదు ఎక్కడ పడిపోతానో అన్నట్టుగా ఉంది. బట్ కొద్దిగా ఓకే స్టడీ అనుకొని నిలబడి అలానే ఉన్నాను. కానీ నార్మల్ డెలివరీ అసలు గుర్తులేదండి. బేబీని చూసిన తర్వాత నా పెయిన్స్ అవన్నీ అసలు ఏం గుర్తులేవన్నమాట. సో బేబీ వచ్చేసింది, నాకు హ్యాపీ అనిపించింది. మమ్మీ ఇప్పటికీ నమ్మదు, నువ్వు నార్మల్ డెలివరీ అయిందా, నీకు అసలు నువ్వు ఎలా తట్టుకున్నావు పెయిన్స్ని అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎందుకంటే మన పేరెంట్స్ మనల్ని కొద్దిగా సెన్సిటివ్గా పెంచుతారు కదా. సో మనం ఈ నార్మల్ డెలివరీ అనగానే వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళ పెయిన్స్ బేర్ చేసిన వాళ్ళే ఎలా ఉంటాయి ఏంటి అనేది తెలుసు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు కొద్దిగా నువ్వు చేసావా అన్నట్టు అనుకుంటారు. బట్ మనం స్ట్రాంగ్గా ఉండాలండి. ఆ టైంలో మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటామో మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంత స్ట్రాంగ్గా ఉండాలి. నువ్వు చెయ్యగలవు అన్న హోప్ అయితే ఇవ్వాలి. నువ్వు చేయలేవు అని అంతే అనుకోకూడదు. నార్మల్ డెలివరీ ఏమి వల్ల అవుతుందా అని అయితే అనుకోకూడదు. నువ్వు ట్రై చెయ్యగలవు అనే సపోర్ట్ ఇచ్చే వాళ్ళే మన దగ్గర ఉండాలి కంపల్సరీగా ఉండాలండి మన దగ్గర. సో ఇదే అండి నా లేబర్ రూమ్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ ఎ బిగ్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్ అనమాట. మా లిటిల్ ప్రిన్సెస్ అయితే మా లైఫ్లోకి వచ్చేసింది. నార్మల్ డెలివరీ నాకు ఇంకా కొద్దిగా నమ్మబుద్ధి కాదు ఇప్పటికీ నార్మల్ డెలివరీ అయింది అంటే. ఎందుకంటే ఈ కాలంలో చాలామంది నార్మల్ డెలివరీ అనగానే అదేదో బిగ్ అచీవ్మెంట్ లాగా చూస్తారు కదా. సో కాబట్టి నేను చెప్తున్నాను, నార్మల్ డెలివరీ రేట్ ఎక్కడైతే ఎక్కువ ఉందో ఆ హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ చేయించుకోండి. ఎందుకంటే సెక్షన్స్ ఊరికే చేసేస్తున్నారు. మనకి సెక్షన్ అనేది ఓన్లీ ఎమర్జెన్సీ కేసుల్లోనే చేయాలండి. ఉత్తుతిగా సెక్షన్స్ చేసేస్తే మన బాడీ కూడా కరెక్ట్ కాదు కదా. ఎంతైనా అది ఒక ఆపరేషన్ లాగే. కాబట్టి ఒక ఆపరేషన్ పడిందంటే మన బాడీ మనకి సహకరించదు. డెలివరీ అయ్యాక రికవరీ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. మళ్ళీ ఆ మధ్యలో సెక్షన్ అంటే ఇంకొద్దిగా, అంటే సెక్షన్ ఇంకా తప్పదు. ఎమర్జెన్సీ కేసెస్ అంటే దానికి ఏం చేయలేము. బట్ మనం ఫస్ట్ నుంచి నార్మల్ డెలివరీకి ప్రిపేర్ అయ్యి చేస్తే కనుక చాలా మంచిది. సో నార్మల్ డెలివరీకి టిప్స్ కూడా మీకు షేర్ చేయబోతున్నాను. మన ఛానల్లో వీడియో రాబోతుంది కాబట్టి తప్పకుండా చూడండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే అండి, బాయ్.